రైట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. సో పూజారులు చేసేటువంటి ఆ పూజా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ చేరుకున్నాడు. వేములవాడ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటున్నారు. సో ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, అలాగే పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు మంత్రులు కూడా మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో అందరూ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీని తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొని కొన్ని వేములవాడకు సంబంధించి ఆలయానికి అభివృద్ధికి సంబంధించి కూడా నిధులు మంజూరు చేయబోతున్నారు. సో ఎలాంటి కార్యక్రమాలు ఆయన చేపట్టబోతున్నారు, రాబోయే రోజుల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు వేములవాడకు అందించబోతున్నారు అనే వివరాలు కూడా ఇవాళ వేములవాడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. రైట్ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ చేరుకుని వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. సో ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో వేములవాడలో మొదటగా ఆలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు కూడా అన్ని ఫాలో చేసి ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. పూజారులు చెప్పే ప్రతి పనిని కూడా ఆయన తూచా తప్పకుండా పాటిస్తూ పూజా కార్యక్రమాలను అవలంబిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. పూజారులు చెప్పే ప్రతి పనిని కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఫాలో చేస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ చేరుకున్నాడు. వేములవాడ చేరుకుని అక్కడ ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూజారులు చెప్పినటువంటి ఆ పనులన్నీ కూడా చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటిస్తున్నారు. రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తారు. అనంతరం చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. అయితే రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్ల రూపాయలని ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత మిడ్మానేర్ నిర్వాసితుల కోసం 235 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న ఇందిరమ్మ ఇళ్లకు పునాది రాయి వేస్తున్నారు. ఇక 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు, 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు, 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులతో పాటు మరిన్ని పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదే పర్యటనలో గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాల చెక్కును కూడా సీఎం పంపిణీ చేస్తారు. శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల తర్వాత సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం సీఎం అలాగే మంత్రులు కూడా అక్కడ పూజా కార్యక్రమాలు పాల్గొంటున్నారు కదా, తర్వాత ఏమేమి చేయబోతున్నారు, ఇవాళ స్కెడ్యూల్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇటు ముఖ్యమంత్రి హోదా లోపల రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ప్రజాపాలన ఏడాది మొత్తం లోపలనే దాదాపుగా 6,450 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినటువంటి నేపథ్యం లోపల ఇటు దాదాపుగా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాపాలన సభలు ఏర్పాటు చేసి మేము ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వము ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యం లోపల మొట్టమొదటిసారిగా కూడా ఇటు ముఖ్యమంత్రి హోదా లోపల ఇటు వేములవాడ రాజన్న ఆలయానికి రావడం కూడా జరిగింది. ఇప్పటికే వేములవాడ రాజన్న ఆలయానికి కూడా నిధులు కేటాయించడం కూడా జరిగింది. గత పాలకులు మొత్తం కూడా ఇటు రాజన్న ఆలయాన్ని డెవలప్ చేస్తామని చెప్పినా కానీ ఆ అభివృద్ధి మాట దేవుడెరుగు, వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి లోపల కూడా ఇటు వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి కొద్ది రోజుల ముందే 128 కోట్లు కూడా కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి ఇక్కడ కోడమొక్కలు చెల్లించుకుంటే ప్రసిద్ధిగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయము దర్శనం చేసుకున్న తర్వాత పదవి యొక్క గండం ఏర్పడుతుందని ఇప్పటికే ప్రచారం లోపల ఉన్నది. ఇవన్నిటి కూడా పటాపంచలు చేస్తూ కూడా ముఖ్యమంత్రి హోదా లోపల ఈ రోజు ఇక్కడికి రావడం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయం చాలా పనులకు కూడా భూమి పూజలు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ప్రజాపాలన దినోత్సవం ఇక ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తుకు సంబంధించి సెక్టార్లుగా విభజించి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించారు. బందోబస్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 7 చోట్ల ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో ఆలయాన్ని సందర్శించి అన్నదాన సత్రానికి భూమి పూజ చేస్తున్నారు. ఆ పూజా కార్యక్రమాల్లో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు
అందరూ కూడా పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక ఆగస్టులో స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు హామీ ఇచ్చిన సీఎం మాట నిలబెట్టుకున్నారు. ఆలయ అన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో నిధులు విడుదల కావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటిస్తున్నారు. రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. అనంతరం చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. అయితే రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇక తర్వాత మిడ్ మానేరు నిర్వాసితుల కోసం 235 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న ఇందిరమ్మ ఇళ్లకు పునాది రాయి వేస్తారు. ఇక 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు, 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జు నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేరున్నారు. ఆ తర్వాత 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు, 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు పూజా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. అలాగే పొన్నం ప్రభాకర్, పలువురు మంత్రులు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ మంత్రులు అందరూ కూడా పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఆలయంలో అన్నదాన సత్రానికి సంబంధించి పునాది రాయి వేస్తున్న ఆ పూజా కార్యక్రమంలో సీఎంతో పాటు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. సో తర్వాత ఈ పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజన్న క్షేత్రానికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయం లోపల ఇటు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా దాదాపుగా తొలి ఏడాది లోపలనే దాదాపుగా 694 కోట్లు కేటాయించినటువంటి ఇటు ప్రజాపాలన ప్రభుత్వము ఇప్పుడు మేము ఇటు ఏదైతే ఫామ్ హౌస్లకు పరిమితం కాలేదు, ప్రజాపాలన కొనసాగిస్తున్నాం అనేటువంటి ఆ కోణం లోపల ప్రతి జిల్లా కూడా తిరుగుతూ కూడా ప్రజాపాలన దినోత్సవం ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భం లోపల ప్రజాపాలన దినోత్సవాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దాదాపుగా ఏ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వారందరూ కూడా
వేములవాడ రాజన్న ఆలయానికి వస్తే పదవి గండం కూడా ఉంటదని చెప్పి ప్రాచుర్యం పొందినటువంటి నేపథ్యం లోపల అయితే ఇవన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ కూడా ముఖ్యమంత్రి ఈ రోజు రాజన్న ఆలయంకు వచ్చి కోడముక్కులు చెల్లించుకొని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేది మీరే అనేటువంటి సంకేతాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి ప్రజానికానికి కూడా మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ నియోజకవర్గం లోపల ఇప్పటికే పలు అభివృద్ధి పనుల కోసము దాదాపుగా 694 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా వేములవాడ రాజన్న ఆలయం అంటేనే ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తూ ఉంటారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న పూర్తిగా అంటే దాదాపుగా ఇటు దిగువ తరగతిగా ఉన్నటువంటి భక్తులే రాజన్న ఆలయానికి వస్తూ ఉంటారు. ప్రతి ఏటా కోట్ల రూపాయల నిధులు కూడా వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్నా కానీ గత పాలకులు ఎవరు కూడా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరచలేదు. దాదాపుగా వేములవాడ రాజన్న ఆలయం ఒక 30 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇప్పటికే కేవలం ఇటు ఏవైతే శైవ క్షేత్రాలు పట్టించుకోలేదు అనేటువంటి గత పాలకులకు కూడా పులి స్టాప్ పెడుతూ కూడా ఇవాళ వేములవాడ రాజన్న ఆలయానికి ముఖ్యమంత్రి హోదా లోపల రావడం కూడా జరిగింది. గతం లోపల ప్రతిపక్ష హోదా లోపల వచ్చి వేములవాడ ఆలయాన్ని ఇక్కడ ఏటా 100 రూపాయలు కేటాయిస్తానా అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చెప్పడం కూడా జరిగింది. కానీ ₹1 కూడా కేటాయించలేదు అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా లోపల పాదయాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చి విమర్శలు కూడా చేయడం జరిగింది. కానీ ఏదైతే ముఖ్యమంత్రికి పీఠం ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు వేములవాడ చేరుకొని ఇప్పటికే ఆ వేములవాడకు పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించడం కూడా జరిగింది. దాదాపుగా ఇప్పుడు 76 కోట్లతో ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేసేటువంటి ఇటు పనులకు తర్వాత అన్నదాన సత్రము మూలవాగు నుంచి దేవస్థానం వరకు కూడా రోడ్ల విస్తరణ పనులు ఎప్పుడు కూడా వేములవాడ దేవాలయానికి వచ్చేటువంటి రహదారులు అన్ని కూడా ఇరుకుమయంగా ఉంటాయి. దాదాపుగా ఈ రోడ్ల విస్తరణ చేపట్టాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు అవన్నిటికీ కూడా రోడ్ల వెడల్పు కోసం కూడా 45 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా 166 కోట్లతో వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణానికి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి హోదా లోపల ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత కోనరావుపేట లోపల చేపట్టేటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ పనులకు 52 కోట్లతో నిర్మిస్తున్నటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ కు తర్వాత మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మిడ్మానేరు ప్రాజెక్టు కోసము దాదాపుగా 16 గ్రామాల ప్రజలు కూడా తమ సర్వస్వాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి కుటుంబాలకు అప్పటి ముఖ్యమంత్రి 5,04,000 రూపాయలు ఇస్తారని చెప్పి మాయమాటలు కూడా చెప్పడం కూడా జరిగింది. ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. 5,04,000 రూపాయలు ఇస్తానన్నటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత 10 ఏళ్ల లోపల ఏ రోజు కూడా మిడ్మానేరు యొక్క నిర్వాసితుల మాటలు పట్టించుకోలేదు. ఆ సమయం లోపల మిడ్మానేరు యొక్క ఇటు ముంపు గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా రాజన్న సిరిసిల్ల వరకు కూడా పాదయాత్ర చేసి తమ డిమాండ్లను వినిపించినటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ముఖ్యమంత్రి హోదా లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర ముంపు గ్రామాల యొక్క పాదయాత్ర లోపల కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముంపు గ్రామాల ప్రజలను మేమే ఆదుకుంటామని చెప్పి చెబుతూ కూడా దాదాపుగా 235 కోట్లతో 4,696 మిడ్మానేరు రిజర్వాయర్ లోపల ఎవరైతే తమ ఇళ్లను కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా ముంపు గ్రామాల ప్రజలు తమ డిమాండ్ల సాధన కోసము రోడ్డెక్కారు, కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదా లోపల రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకునేటువంటి 4 రోజుల క్రితమే ఇటు దాదాపుగా 2,986 ఇళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజలను ఆదుకునేది మేమే అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే గల్ఫ్ పాలసీ తీసుకువస్తాము, విదేశాల లోపల మరణించినటువంటి కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి నాడు ప్రతిపక్ష హోదా లోపల
మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత గల్ఫ్ కుటుంబాలను ఆదుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ లేని విధంగా ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చారు. గల్ఫ్ దేశాల ఎవరైనా అకారణంగా మృతి చెందితే వారికి ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఇదే వేములవాడ దేవస్థానం యొక్క సభ వద్ద నుంచే దాదాపుగా ఈ నియోజకవర్గ ప్రాంతం లోపల 17 మంది కుటుంబాలకు 85 లక్షల పరిహారం కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మేము ప్రజాపాలన జరుపుకుంటున్నాం, ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి వేములవాడ నుంచి కూడా ఇటు తన ప్రసంగం లోపల చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రియా మనకు శ్రీనివాస్, అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు కదా ఆ సత్రానికి సంబంధించి. సో ఈ పూజా కార్యక్రమాలు ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? తర్వాత ఏం చేయబోతున్నారు? ఇవాళ బహిరంగ సభలో ఎప్పుడు పాల్గొనబోతున్నారు? ఇప్పటికే వేములవాడకు వరాల జలిపి కురిపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదాన సత్రానికి గుడి లోపల ఇటు ఏదైతే గత మంత్రి పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చిన విధంగా కూడా ఇటు అన్నదాన సత్రము ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నదాన సత్రానికి ప్రస్తుతం భూమి పూజ లోపల పాల్గొంటున్నారు. పాల్గొన్న తర్వాత ఇక్కడికి వచ్చి సభకు మరొక గంట సేపు తర్వాత ఇటు సభకు వచ్చిన తర్వాత ఇటు సభ లోపల ప్రసంగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తున్నది. మొత్తానికి 631 శివశక్తి మహిళా సంఘాలకు కూడా ఈ రోజు 102 కోట్లతో బ్యాంకు లింకేజీ ద్వారా ఆ పత్రాలను కూడా పంపిణీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ ఇప్పటికీ ఇంకా గుడి ప్రాంగణం లోపల అన్నదాన సత్రానికి భూమి పూజ అయిన తర్వాత ఇటు ఏదైతే విశ్రాంతి భవనం లోపల కాసేపు ఇటు విశ్రాంతి తీసుకొని టిఫిన్ చేసిన తర్వాత మరొక గంట లోపల దాదాపుగా 12 గంటల సమయం లోపల వేములవాడ లోపల ప్రజాపాలన దినోత్సవము ఇటు ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొని వేములవాడ సభకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి ఇది మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. ఇటు స్టేజీ వద్దకు చేరుకోవాలంటే మరొక గంట సేపు పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రియ మనకు శ్రీనివాస్, అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న వరంగల్లో పర్యటించిన నేపథ్యంలో అక్కడ నిధుల జల్లు కురిపించారు వరంగల్ వాసులకు. ఇవాళ వేములవాడలో బహిరంగ సభలో ఎలాంటి ప్రసంగం ఇవ్వబోతున్నారు? దేనికి సంబంధించి ఆయన నిధులు విడుదల చేయబోతున్నారు? ఇప్పటికే దాదాపుగా ప్రజాపాలన దినోత్సవం ఏడాది పూర్తయిన తర్వాత ఇటు జిల్లాల పాట పట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ లోపల పర్యటించి బహిరంగ సభ లోపల పాల్గొనడం జరిగింది. అక్కడ ముఖ్యంగా వరంగల్ ను అభివృద్ధి చేసేటి మేమే, ఎందుకంటే వరంగల్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యం లోపల వరంగల్ ను కూడా అభివృద్ధి చేసే విధంగా ఇటు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తమ కరీంనగర్ జిల్లాకు వరాల జల్లు కురిపిస్తారు అని చెప్పి అయితే తోటి ఆశలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి హోదా లోపల రేవంత్ రెడ్డి వేములవాడ రాక క్రితమే దాదాపుగా 300 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఇటు మిడ్మానేరు ప్రజలకు, రాజన్న ఆలయానికి, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి అన్నిటికీ కూడా ఇటు చాలా ఇటు పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించారు. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి హోదా లోపల రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తయిన తర్వాత ఇప్పటికే ప్రసంగించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ఇటు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా విడిపోయిన తర్వాత జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల 4 జిల్లాలు కూడా ఏర్పడడం కూడా జరిగింది. 4 జిల్లాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి తమ జిల్లాకు ఇటు వరాల జల్లు కురిపిస్తారని చెప్పి అయితే చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి తమకు వరాల జల్లు కురిపిస్తారని చెప్పి ఆశలు పెట్టుకున్నారు. కాసేపటి క్రితమే ఇటు అన్నదాన సత్రానికి భూమి పూజ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రాజన్న గెస్ట్ హౌస్ కు వెళ్లి కొద్దిసేపు ఇటు రెస్ట్ తీసుకున్న తర్వాత మరొక గంట సేపటి లోపల సభాస్థానికి వచ్చి ప్రసంగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రియ మనకు రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇక వేములవాడ దేవాలయ విస్తరణ పనులకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించి వేములవాడ ఆలయాన్ని సందర్శించి అక్కడ అన్నదాన సత్రం శంకుస్థాపన పూజ కార్యక్రమం ఇంతసేపు ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత దేవాలయ విస్తరణ పనులకు అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అన్నదాన సత్రం శంకుస్థాపన పనుల తర్వాత పూజా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.